పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా 40.53 లక్షలు మంజూరు చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించింది. ఇది రామగుండం ఎయిర్పోర్టు స్థాపన దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు. రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో 591 ఎకరాల భూమిపై గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనపై ఈ స్టడీ జరగనుంది. గత 2 సంవత్సరాలుగా మనం కోరుకున్న రామగుండం ఎయిర్పోర్టు కళ ఇప్పుడు సాకారం అవుతుంది. ఈ ఎయిర్పోర్టు ద్వారా మన పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్కి గంటల కొద్ది ప్రయాణం చేసే అవసరం లేకుండా ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది మన ప్రాంతానికి నూతన ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలు తెస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న చూడు జిందాబాద్ చూడను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వంశన్న గారి నాయకత్వం ఎటు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. చూడు బాబన్నా అన్న అట్టులే గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. రోజు చాలా శుభ సందర్భమైన రోజు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కళ ఈ గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిజమైన తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీస్ కింద 50 లక్షలు అంతర్గా మండలము సంబంధించిన భూసేకరణ కింద మంజూరు చేయడం జరిగింది. ఇటు శుభ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు మొన్న రామగిరి మండలంలో రోప్వే దానివల్ల కూడా కృషి చేయడం జరిగింది. సింగరేణి సంస్థకు సంబంధించి అప్పటి ఉన్న కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కుటుంబాలు 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారు చిన్న కాకా అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఇదే ముందడుగు చేస్తూ ఇక్కడ ప్రజల ఆంక్షను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రామగుండంలో మొన్న రైల్వే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం కష్టంతో కూడుకున్నటువంటి ప్రజలైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చుకుంటూ ముందుకు సాగుతున్న గడ్డం వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.